ఈ రోజు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి వారిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఈ నవంబర్ నెలలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ యొక్క నవంబర్ మాసం 2020 సంవత్సరం మనకి ఈ సంవత్సరం మొత్తం కూడా ఏ రాశుల వారికి ఎట్లా ఉందనే దాని గురించి మనం చూసినట్టయితే కనుక దానిలో ఒకటి కుంభరాశి. గత కొంతకాలంగా కుంభరాశి వారికి అలా అవుతుంది, ఇలా అవుతుంది, అదంట ఇదంట, ఇక కుంభరాశి అనేది ఉండదు, రాశుల్లో తీసేస్తారు, అసలు ఆ రాశి వారే ఉండరు అని చెప్పి చాలా విన్నాం. కాకపోతే అసలు కుంభరాశి వారు లేకపోతే ప్రపంచమే లేదు, అసలు కుంభరాశి లేకపోతే ప్రపంచం లేదు అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే రాహు సంప్రదించినటువంటి కుంభరాశిలో స్వస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి, ఆపోజిట్ సైన్లో సింహరాశిలో కుజుడు కేతు ఉన్నాడు కాబట్టి ఈ రాశి పరంగా అందరికీ కూడా కలిసి రాదు, అన్ని గ్రహాలు బాగలేవు, రెండో స్థానంలో శని ఉన్నాడు అని చెప్పేసి అని అందరూ కూడా బాగా చెప్తూ ఉన్నారు. కాకపోతే వీరందరికీ కూడా భిన్నంగా ఈ రాశి వారు దినదిన అభివృద్ధి అవుతున్నారు. దాంట్లో భాగంగానే ఈ నవంబర్ మాసం కార్తీక మాసంలో కూడా వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు లభిస్తూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే కనుక ఇప్పటివరకు శని భగవాన్ అశుభ దృష్టి ఉంది, భయపడుతూ భయభ్రాంతులు అవుతూ ఏం చేసుకోకుండా మీ పని అయిపోయింది, మీరు ఇంతే, మీరు అక్కడే కూర్చోండి అనేటప్పటికీ అందరూ కూడా సైలబ్ పడుతున్నట్టుగా అందరూ కూడా అప్పు తెచ్చుకొని తినేసి కూర్చున్నారు. ఇంక మేము బయటికి వెళ్ళలేమేమో, ఏం చేయలేమేమో, ఆరోగ్యం సహకరించదేమో అనే విధంగా ఉన్నటువంటి కుంభరాశి వారికి కూడా అదృష్టం ఉంటుందని తెలియజేశారు. కుంభరాశిలో ఉన్నటువంటి మూర్ఖత్వం కావచ్చు, మొండి పట్టుదల కావచ్చు, మంచితనం కావచ్చు, సాయం చేసే గుణం కావచ్చు, ఇవన్నీ కూడా వారికి మంచి సానుకూల వ్యవహారం, సానుకూల పరిచేటువంటి గ్రహాలు కూడా వీరికి సానుకూల పరుస్తున్నాయి. కాబట్టి కుంభరాశి వాడు భయపడే అవసరం లేదు. నవంబర్ మాసం దాకా వచ్చారు కాబట్టి ఈ మాసం కూడా వీరికి అద్భుతంగానే ఉంటుంది. ఎందుకంటే కనుక గురువు వక్రంలో ఉన్నారు. గురువు పరోమరంలో ఉన్నప్పటికీ, ఎందుకంటే కర్కాటక రాశిలో గురువు ఉన్నప్పుడు వీరికి మంచి జరుగుతుంది. ఎలాంటి మంచి జరుగుతుంటే కనుక విదేశీ ప్రయాణాలు కానివ్వండి, చదువుకునేటువంటి వాళ్ళ పోటీ పరీక్షలు కానివ్వండి, ఆల్రెడీ పరీక్ష రాసి ఉండేసి జాబ్ కోసం ఎదురు చూసే వారికి జాబ్ రావడం, అంటే కాల్ లెటర్స్ రావడం కానివ్వండి, జాబ్ కోసం ప్రయత్నం చేస్తే కూడా జాబ్ త్వరగా రావడం కానివ్వండి, అలానే ఎడ్యుకేషన్ సంబంధించి కానీ స్కూళ్ళు, కాలేజీలు, ఇన్స్టిట్యూట్స్, యూనివర్సిటీస్ నిర్మించడంలో కావచ్చు, దానిలో ఏదైనా మంచి స్థానం కోసం కావచ్చు, దానిలో పొజిషన్ కోసం, డబ్బు కోసం ఎవరైనా ఆలోచించేవారు, ఇంకా దేవుని యొక్క అనుగ్రహం కావాలన్న వారు ఆలయాలు నిర్మించాలి లేదా ట్రస్టులు నిర్మించాలనుకునే వారు కుంభరాశి వారు ఉంటే కనుక, కొత్తగా వ్యాపారాలు చేరుకుంటే కనుక వీరు ఏదైనా మెడికల్ రంగంలోనూ, అలానే డయాగ్నోస్టిక్స్, మెడికల్ షాప్స్, హాస్పిటల్స్ రంగంలోనూ లేదా ఇండస్ట్రీలు పెద్దవి చేయాలనుకుంటే కూడా అది కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటి వాటిలో ఇది చాలా బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ కార్తీక మాసంలో ప్రయత్నం చేసినట్టయితే అద్భుతంగా ఉంటుంది. అన్ని గ్రహాలు కూడా వీరికి సానుకూలంగా ఉన్నాయి. బుధ గ్రహం సానుకూలంగా ఉంది వీరికి, గురుగ్రహం, శుక్రగ్రహం అన్ని సానుకూలంగా ఉన్నాయి. కాకపోతే ఒకటి ఉంది, అదేంటే కనుక పెళ్లి అయి ఉన్న వారికి అయితే భార్యాభర్త మధ్య గొడవ, ఎడబాటు, దూరం అది కనిపిస్తూ ఉంది. అది కూడా ఎట్లా కనిపిస్తుంది అంటే కనుక వీరికి తెలిసి తెలియకుండా మూడో వ్యక్తి రావడం వలన ఆ మూడో వ్యక్తి గురించి పట్టించుకోకుండా ఏదున్నా సరే మేమే మాట్లాడుకోవాలి, మేమే నిర్ణయం తీసుకోవాలనుకున్న వారికి అయితే ఇది కూడా సమస్య లేదు. కాబట్టి వీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ జాగ్రత్తగా తీసుకోవాలి. భార్యతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, భర్తతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచి చూసి మాట్లాడాలి. నోరు జారామంటే తీసుకోలేం, కాలు జారామంటే తీసుకోలేం. కాబట్టి ఆచి చూసి మాట్లాడాలి. అట్లా మాట్లాడితే కరెక్ట్గా వీరు ఇద్దరి మధ్యన గొడవ రాదు. లేదంటే ఈ మాసంలోనే అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరో సలహాలు తీసుకొని నా బోటుడైనా చెప్పొచ్చు, కోర్టు మెట్ల వరకు ఎక్కొచ్చు. కాబట్టి వీరిద్దరి మధ్యన అన్యోన్యత అనేది 4 గోడల మధ్యనే ఉండాలి. బయటికి ఎవరికి కూడా చెప్పకూడదు, క్లుప్తంగా ఉండాలి. సంసారం అనేది క్లుప్తంగా ఉండాలి. ఆ విధంగా కుంభరాశి వారు ఉన్నారు అంటే ఖచ్చితంగా బాగుంటుంది. ఇక భార్యకైనా భర్తకైనా ఎఫైర్స్ ఉన్నాయంటే కనుక ఈ మాసంలో అదృష్టం అవుతుంది. ఆ ఎఫైర్స్ నుంచి బయటపడడానికి వీరు ఎక్కడైనా సముద్ర స్నానం కానీ నది స్నానం కానీ చేస్తే అక్కడ ఏదైనా వీరికి ఇష్టమైనటువంటిది, అంటే భార్యను భర్తను దాంట్లో వదిలేయమని కాదు, వీరికి ఇష్టమైనటువంటి ఫుడ్, ఆహారం, ఫ్రూట్స్, ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ అందులో వదిలివేస్తే కనుక ఆ వదిలివేసేటప్పుడు వీరు తలుచుకోవాలి, ఏదైతే చెడు వ్యసనం ఉందో అది నాకు పోవాలి అని చెప్పేసి. అప్పుడు ఇంక జీవితంలో ఆ వ్యసనం జోలు వెళ్ళకూడదు, ఆ ఫుడ్ జోలు వెళ్ళకూడదు. అలా చేసినట్టయితే కనుక వీరికి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. వీరు ఏదైతే ఇప్పటివరకు బాధపడుతున్నటువంటి కుంభరాశి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క చిన్న పరిహారంతో అదృష్టవంతులు అవ్వచ్చు. ఇక భార్యలు భర్తలు ఉండాలి కదా, వీరు ఏం చేస్తారంటే ఇంకొక వ్యసనంతోనూ ఇంకొక అలవాట్లో, అది ఒక భార్యాభర్తలు చెడు వ్యసనాలంటే చాలా ఉంటుంది. సిగరెట్ తాగేది ఉంటుంది, మందు తాగేది ఉంటుంది, భార్యని కొట్టేది ఉంటుంది, భర్తను కొట్టేది ఉంటుంది, పిల్లల్ని ఇబ్బంది పెట్టేది ఉంటుంది, బాధ్యత రహితంగా ఉండేవాళ్ళు ఉంటారు. వీరందరూ కూడా ఆపోజిట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీరికి ఎదురువారుగా ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో వారి వల్ల ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో వాళ్ళు వీళ్ళని లాక్కపోయేసి మరీ ఆ సముద్రంలో చెరువులో చూసేసి వారికి ఇష్టమైన ఆహారం దానిలో వదిలివేయాలి.
అప్పుడు వీరికి మారతారు మనుషులు అనేవారు. మనుషులు మారితేనే ఖచ్చితంగా వారిలో జీవన శైలి అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇలాంటి చెడు అలవాటు వదిలేయడం వలన ఖచ్చితంగా వారు బాగుపడే తత్వానికి అలవాటు అవుతారు. ఆ బాగుపడే తత్వానికి అలవాటు అవడానికి ఈ కార్తీక మాసం అయితే సరిగా సరిపోతుంది. కాబట్టి అలాంటి ప్రయత్నం చేయాలి. ఇంకా సినీ రంగంలో మంచి అవకాశాలు వస్తే ఎవరైనా కుంభరాశి వారు ఉంటే కనుక ప్రయత్నం చేసుకోవచ్చు. మాకు అవకాశాలు అదని సూసైడ్ దాకా వెళ్ళకూడదు, ఆలోచించుకొని కొంచెం ఓర్పుతో ఉండాలి. అలానే ఎఫ్ఐఆర్స్ లాంటివి పెట్టుకోకూడదు, అలాగ వదిలేస్తే సరిపోతుంది. అలా మంచితనంతో ఎదుటివారికి సహాయం చేసే గుణం ఉండకూడదు. అలా ఉన్నప్పుడు ఏంటంటే మన మీద చెడు వేస్తున్నారు ఏమన్నా తొలగేసి మన మీద నరదిష్టి నరఘోష శత్రుభయమే కాకుండా ఆర్థిక సమస్య విషయాలే కాకుండా వాటితో పాటు మనకి ఏదైనా నష్టదిబ్బందులు అన్న లేకపోతే హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగల్ముఖి, భానుమతి లాంటి విద్యలు ఏమైనా ఉండా కూడా మన మీద ప్రయత్నాలు చేస్తారు. అలానే స్పిరిట్ పేర్స్ అని ఈ మధ్య చాలా ఎక్కువైపోయినాయి. ప్రతి ఒక్కరిలోనూ అమ్మాయి కావాలి అబ్బాయి కావాలని చెప్పేసి అని ఎవరో భార్యను ఎవరో భర్తనో అలా లాగేసేట తత్వం. వాటిలో ఎక్కువ ఆస్తి ఉందంటే ఈ స్పిరిట్ పేర్స్ అని దరిద్రులు చేస్తూ ఉంటారు కొంతమంది, కొన్ని మతాల వాళ్ళు. ఆ స్పిరిట్ పేర్స్తో వాళ్ళందరినీ మత కొల్లాలు సృష్టించడం, భార్యభర్తలు ఒకటిగా ఉంటే వాళ్ళందరినీ విడిదీయటం లాంటివి చేస్తూ ఉన్నారు. కుంభరాశి వారు తస్మా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాటికి బానిస అవ్వకూడదు, అలాంటి మత కొల్లాలు సృష్టించకూడదు, మత మార్పిడి చేసుకోకూడదు. ఎవరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉండాలి, ఎవరిని నమ్మకూడదు. ముఖ్యంగా ఈ యొక్క కల్లాల సృష్టించడానికి కానీ మనం బలవడానికి కానీ కారణాలు ఏంటంటే మనం ఎదుటి వాళ్ళని నమ్మడం వలన. అలానే మన షాడును కూడా మనం నమ్మకుండా ఉన్నంత వరకు మనకి ఎలాంటి సమస్యలు రావు. కుంభరాశి వారు తస్మా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో అయితే. అలా చేసుకుంటూ దేవుని యొక్క అనుగ్రహం కూడా కావాలి. కాబట్టి ప్రతిరోజు కూడా వీరు నవగ్రహాల చుట్టూ తిరగడం కానివ్వండి, లేదంటే కనుక వినాయక స్వామి వారికి గరిక బెల్లం బుధవారం రోజు సమర్పించుకోవడం, లేదంటే కనుక దత్తాత్రేయ స్వామి వారికి ఈ మనకి చిన్న చిన్న మిశ్రీ అని అంటారు, కండ మిశ్రీ కానీ చక్ర మిశ్రీ కానీ ఉంటుంది, ఆ మిశ్రీ నైవేద్యం పెట్టడం, లేదంటే కనుక మనకి సాయిబాబా ఆలయంలో ఊదని ఉంటుంది, ఆ ఊదులో కొబ్బరికాయను సమర్పించుకోవడం, ఇలాంటి చేయడం ద్వారా వీటిలో ఏదైనా చేయొచ్చు. ఇలాంటి చేయడం ద్వారా వారి మీద చెడు వ్యసనం, చెడు దృష్టి ఎదుటి వాళ్ళకి లేకుండా పటపంచలేకపోతుంది, నరదిష్టి నరఘోషకి దూరంగా ఉంటారు. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని ఈ నవంబర్ మాసంలో అతిపెద్ద గ్రహాలు అన్నీ మారినాయి కాబట్టి నవంబర్ మాసంలో కుంభరాశి వారికి కూడా అదృష్టవంతులు దానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి గ్రహాలన్నీ సానుకూలంగా ఉండాలంటే ఖచ్చితంగా మనకున్నటువంటి వ్యసనాల్లో ఏదైనా ఒకటి మానివేస్తే మనం వెదిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. లేదంటే కనుక గురువుని సంప్రదిస్తే, ఎక్కడైనా సమీపంలో ఉన్న గురుగారిని సంప్రదిస్తే వీరికి ఉన్న పరిష్కార మార్గం కూడా చూపించేసి వీరికి సానుకూల వాతావరణం కల్పించేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ మార ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు కుంభరాశి వారు. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.